సంక్రాంతి సెలవుల తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థులకు భోజనం లేకుండా పోయింది. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు హాస్టళ్లలో ఫుడ్ పెట్టేది లేదంటూ యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున కొన్ని హాస్టళ్లు తెరుచుకోలేదు. ఒక్కో విద్యార్థి 5 నుంచి 15,000 వరకు బకాయి పడ్డంతో మేనేజ్మెంట్ కఠిన నిర్ణయం తీసుకుంది. మిడ్ ఎగ్జామ్స్ సమయం కావడంతో కొంత సమయం ఇవ్వాలని స్టూడెంట్స్ యూనివర్సిటీ అధికారులను కోరుతున్నారు. హాస్టళ్లు ఓపెన్ కాక ఫుడ్ లేక విద్యార్థులు స్వయం పాకం మీద ఆధారపడుతున్నారు. ఏయూ హాస్టల్స్ లో విద్యార్థుల దుస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థులకు యాజమాన్యం మొండి చేయి చూపించింది. హాస్టళ్లను మూసివేసి ఫీజులు పూర్తి స్థాయిలో చెల్లిస్తే తప్ప భోజనం పెట్టననే పరిస్థితి. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రధాన హాస్టళ్లన్నీ కూడా మూతపడ్డాయి. లోపలికి వెళ్లిన విద్యార్థులందరినీ పూర్తి స్థాయిలో ఫీజులు కట్టమని అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కావచ్చు, అది రెండింటిని కూడా చెల్లించిన తర్వాత మేము చేయగలుగుతాం. కానీ ఇయర్ దాదాపుగా చివరిలో వచ్చినప్పుడు ఇప్పుడు ఫీజులు పూర్తి స్థాయిలో కట్టమంటే మాకు భారంగా మారుతుందని కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. మీరు హాస్టల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? హాస్టల్లో అంటే ఫీజు అనేది మొత్తం కట్టమన్నారు అనమాట. మొత్తం కడితేనే అదే కార్డు, మాకు కార్డు ఉంటుంది, ఆ కార్డు ఇస్తానన్నారు. మీరు ఎంత కట్టాల్సింది ఫీజు? నేను 15,000 కట్టాలి. అంటే ఇప్పుడు అందరికీ ఇదే పరిస్థితి? అందరికి, ప్రతి ఒక్కరికి, ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ అందరికీ అదే. అంటే మరి మీరు ఏమైనా రిప్రజెంట్ చేయబోతున్నారా? అంటే కొంత టైం అడగడం కానీ ఇలానే అంటే పండగ అయింది కదా, ఇంటికాడ కూడా ఖర్చులు అవన్నీ అయ్యాయి కదా, కొంచెం టైం ఇస్తే బాగుండని అనుకుంటున్నాను. ఎప్పటికైనా కట్టక తప్పదు కదా, కాకపోతే కొంచెం టైం ఇస్తే ఇప్పుడు కాకుండా అని అనుకుంటున్నాం అంతే. మొత్తంగా ఈ మెస్సులకు వస్తున్న విద్యార్థులంతా కూడా నిరాశగా వెళ్తున్నారు. తాము ఏదైతే మధ్యాహ్నం క్లాసుల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక విధంగా ఇబ్బంది పడి వెళ్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఫీజులు అంటే దాదాపు 15,000 రూపాయల పైన ఫీజులు కట్టమన్నప్పుడు తమకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మీరు హాస్టల్కి వచ్చారా? ఓకే, ఇక్కడ కొంతమంది డే స్కాలర్స్ కూడా తమకు ఫ్రెండ్స్తో పాటు వస్తున్నారు. ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినంత వరకు ఎవరైతే ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉందో చెల్లించడం. మీరు హాస్టల్లో ఓపెన్ అయిన హాస్టల్ ఫుడ్ పెడుతున్నారా? ఫుడ్ ఇంకా పెట్టలేదండి. అయితే పే చేసిన తర్వాతనే మెస్సులు ఓపెన్ చేస్తామని అంటున్నారు. అందుకని మేము ఇంకా బిల్ తీసుకొని కట్టడానికి వెళ్తున్నాం. మీరు ఎంత కట్టాల్సింది? నేను 5,000 ఉంది, ఒక 3,000 ఇప్పుడు పే చేస్తున్నాను. 3,500 అమౌంట్ పే చేస్తేనే ఖచ్చితంగా భోజనం పెడతామని అంటున్నారు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ముందే ఇచ్చారా? ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసిందండి. సో హాస్టల్ నిర్వహణకు అవసరమైన ఏదైతే మెస్ బిల్లులు ఉంటాయో మెస్ బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించిన తర్వాత మాత్రమే భోజనం పెడతామని నిర్వాహకులు చెప్పడం. దీంతో స్టూడెంట్స్ అంతా కూడా మధ్యాహ్నం హాస్టల్కి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది.